trading channel. So guys, let's start our daily series from today, July 1st. ఇక్కడ చూసుకుంటే యూరో యూఎస్టీలో నాకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. రెసిస్టెన్స్ దగ్గర వీ కెన్ సీ వన్ సెల్లర్ క్యాండిల్. ఒకవేళ ఇది ఒక బయింగ్ క్యాండిల్ అయితే నేను నెక్స్ట్ డేట్ సెల్ సైడ్ వెళ్తాను 5 minutesకి. సో లెట్స్ వెయిట్. ఇది ఏ క్యాండిల్ అవుతుందో క్లోజింగ్ దాకా వెయిట్ చేద్దాం. ఈ క్లోజింగ్ కూడా నా రెసిస్టెన్స్ కిందన అయితేనే నేను ఒక సెల్ సైడ్ ట్రై చేస్తాను ట్రేడ్. లెట్స్ వెయిట్ టిల్ ద లాస్ట్ సెకండ్. ఓకే, నేను ఈ రెసిస్టెన్స్ని పైకి వెళ్తే నేను ఒక సెల్ ట్రేడ్ ఎంటర్ అవుతా గైస్. నేను ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ ఎందుకు సెల్ ట్రేడ్ ప్లాన్ చేశాను, ఇక్కడ బయస్ ఆల్రెడీ వీక్ అయ్యారు రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర. నాకు వీక్ బయస్ కనిపించారు. సో నేను సెల్లర్స్ అనే వాళ్ళు ఎంటర్ అవుతారు అనే ఉద్దేశంతోనే నేను ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఒక సెల్ ట్రేడ్ అనేది తీసుకున్నాను. సో మనం వెయిట్ చేద్దాం. వీ హ్యావ్ మనం 5 minutes ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి 4 minute ఎక్స్పైరీ ఉంది. లాస్ట్ సెకండ్ దాకా మనం వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి, నేను ఈ టైంలో నేను లెవెల్స్ ఒకసారి డ్రా చేసుకుని లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్న కింద నుంచి, అండ్ ఈ బ్లూ లైన్ అనేది హారిజాంటల్ సపోర్ట్ ఇది, అండ్ ఇక్కడ నాకు ఒక రెసిస్టెన్స్ లెవెల్ డ్రా చేసుకున్న. మనకి వన్స్ ట్వైస్ అండ్ థ్రైస్ ఈ లెవెల్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. సో నేను అందుకే ఈ లెవెల్ నుంచి మళ్ళీ ఒక సెల్ ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను. అది కూడా మనం బ్లైండ్గా ఏం ట్రేడ్ తీసుకోలేదు. నా ఎంట్రీ ఎందుకు సెల్ సైడ్స్ ప్లాన్ చేశాను, ఇక్కడ బయస్ వీక్నెస్ కనిపించింది కాబట్టి. బయస్ వీక్ అయితే కోర్స్ ఆపోజిట్ పార్టీ సెల్లర్స్ అనేవాళ్ళు ఎంటర్ అవ్వాలి లెవెల్ నుంచి. సో నేను ఎక్స్పెక్ట్ చేసినది అయితే సెల్లర్ క్యాండిల్ ఇక్కడ, బట్ మనకి అగెయిన్స్ట్గా వెళ్తుంది స్ట్రాంగ్గా. బట్ స్టిల్ లెట్స్ వెయిట్. ఓకే, నేను నెక్స్ట్ టైం డైరెక్ట్గా నేను తీసుకోను గైస్. నేను ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వస్తే నేను సేఫ్టీతో తీసుకుంటా. సో లెట్స్ వెయిట్. నాకు ఇప్పటికీ బయస్ వీక్గానే కనిపిస్తున్నారు. ఐ వుడ్ లైక్ టు గో ఫర్ ఎ సెల్ ట్రేడ్. ఒకవేళ ఈ క్యాండిల్ కొద్దిగా పైకి వెళ్తే సేఫ్టీతో నేను ఈ క్యాండిల్లోనే సెల్ ట్రేడ్ ఎంటర్ అవుతా. నాకు కొద్దిగా పైకి అనేది రీచ్ అవ్వాలి, క్యాండిల్ సేఫ్టీ కావాలి. నేను ఈ క్యాండిల్లో సెల్ ట్రేడ్ వెళ్తా గైస్. జస్ట్ వెయిట్. ఐ నీడ్ సేఫ్టీ. ఐ నీడ్ సేఫ్టీ. కొద్దిగా ఇంకా పైకి రీచ్ అయితే ఓకే, నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేశాను. యాక్చువల్గా మనం వెయిట్ చేస్తుంది ట్రెండ్ లైన్ దగ్గర తీసుకుందామని, బట్ నాకు బయస్ వీక్గా కనిపిస్తున్నారు. ఒక్కొక్కసారి రీచ్ అవ్వకముందే ఈ క్యాండిల్ ఈ లెవెల్ని టచ్ చేయడానికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో నేను అందుకే ఇక్కడ సెల్ ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను. ఒకవేళ ఇదే క్యాండిల్లో నాకు ఒకవేళ ఈ ట్రెండ్ లైన్కి వెళ్తే నేను మళ్ళీ సెల్ ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తా గైస్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆల్రైట్ గైస్, మనం ట్రేడ్ విన్ అవుతున్నాం. ఓకే, పర్ఫెక్ట్. సో ఇక్కడ నుంచి మనం ఎందుకు ఈ ట్రేడ్ తీసుకున్నాం మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ నుంచి మనం ఎందుకు ట్రేడ్ తీసుకున్నాం కదా, సెల్ సైడ్. యాక్చువల్గా మనం ఈ క్యాండిల్లో ట్రేడ్ తీసుకున్నాం, ఫెయిల్ అయ్యాం యూరో యూఎస్టీలో. ఇగోండి ఈ క్యాండిల్లో, ఎందుకంటే నేను ఇక్కడ బయస్ వీక్ అయ్యారు కదా, ఈ రెసిస్టెన్స్ ఏరియా నుంచి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సెల్లర్స్. బట్ ఏమైంది, అది ఫెయిల్ అయింది. సో నెక్స్ట్ నేను ఏం చేశాను, సింపుల్గా
యూరో యూఎస్టీలోని. ఎప్పుడైతే ప్రైస్ ఇక్కడికి వచ్చి మళ్ళీ వీక్గా కనిపించిందో నేను ఒక సెల్ ట్రేడ్ అనేది ఇక్కడ ఎంటర్ అయ్యాను. యాక్చువల్లీ నాకు ఇక్కడ బై ట్రేడ్ లాజిక్ కనిపిస్తుంది. ఒకవేళ ఈ క్యాండిల్ మళ్ళీ నాకు సేఫ్టీ ఇస్తే నేను ఒక బై ట్రేడ్ ప్లాన్ చేస్తాను. కిందకు వస్తే ఇక్కడ నేను బై ట్రేడ్ ప్లేస్ చేస్తాను గైస్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆల్రైట్ గైస్, ట్రేడ్ విన్ అయ్యాం. ఓకే, మనం ఇక్కడ ఎందుకు బై ట్రేడ్ తీసుకున్నాం? ఇక్కడ నుంచి బయస్ అనేవాళ్ళు ఎప్పుడైతే ఈ చూడండి, బయస్ అనేవాళ్ళు ఈ క్యాండిల్ స్ట్రాంగ్గా వచ్చారు అండ్ వాళ్ళు మళ్ళీ ఇదొక చిన్న రిట్రేస్మెంట్ అంతే. వాళ్ళ టార్గెట్ అనేది ఎయిదర్ ఈ ట్రెండ్ లైన్ ఆర్ ఈ లెవెల్. సో ఈ బయస్ అనేవాళ్ళు జస్ట్ రిట్రేస్మెంట్. సో నేను ఏం చేశాను, ఈ హారిజాంటల్ లెవెల్ మనకి ఎప్పుడైతే ప్రీవియస్లీ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసిందో, ఇది రెసిస్టెన్స్ లెవెలే కదా నేను డ్రా చేసింది. సో ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ చేసిందో బయస్ ఇక్కడికి వచ్చి సపోర్ట్ కింద తీసుకుంటారని చెప్పి నేను ఎప్పుడైతే క్యాండిల్ కిందకి వెళ్ళిందో నేను సేఫ్టీతో బై సైడ్ అనేది తీసుకున్నా. మనం విన్ అయ్యాం ట్రేడ్. ఓకే, సో ఇప్పటిదాకా 2 ట్రేడ్స్ విన్ అయ్యాం. ఒక ట్రేడ్, ఈ ఫస్ట్ ట్రేడ్ లాస్ అయ్యాం బికాస్ ఇది బ్రేక్అవుట్ చేసింది. నాట్ ఏ ప్రాబ్లం, బట్ వి రికవర్డ్ ఇట్. సో లెట్స్ కంటిన్యూ. సో గైస్, ఇక్కడ నేను ఒక బై ట్రేడ్ అనేది ప్లేస్ చేశాను ఈ లెవెల్ కిందన. సో లెట్స్ వెయిట్. నేను ఒకవేళ ఈ క్యాండిల్ మళ్ళీ ఈ లెవెల్ టచ్ చేసిన ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్, నేను మళ్ళీ ఇంకొక బై ట్రేడ్ ప్లేస్ చేస్తా. ఈ ట్రెండ్ లైన్ని టచ్ చేయాలి, కిందకి రావాలి. ఐ విల్ గో ఫర్ వన్ మోర్ బై ట్రేడ్. waiting for the trend line to be touched or crossed. ఎందుకంటే ఇది మన సపోర్ట్ ఏరియా కాబట్టి. నాట్ యట్ గైస్, సో వెయిట్ చేద్దాం. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం పైకి అయితే ఇంకా వెళ్ళాలి క్యాండిల్, చూద్దాం. నేనైతే బై ట్రేడ్ కొద్దిగా పైన ప్లేస్ అయిపోవడం వల్ల లైట్ రిస్క్లో ఉన్నాను. ఒకవేళ అదే ట్రేడ్ నాకు ఇక్కడ ప్రాపర్గా ఓపెనింగ్లో ప్లేస్ అయి ఉంటే బాగున్నాను. లెట్స్ వెయిట్ అండ్ సీ.